అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. బాగా అయితే ఇంకా టిఫిన్ చేయకుండానే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేమైతే టీ తాగేసాము. ఇంకా ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట టిఫిన్. ఇంక ఇక్కడ రైస్ ఉందని చెప్పేసి పోపన్నం అయితే చేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజు సండే కదా, ఇంట్లోకి అయితే స్పెషల్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లోనైతే ఈరోజు ఫిష్ అనమాట. ఇక్కడ ఫిష్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చారు. దాన్ని నీట్గా కడిగేసి అక్కడే కట్ చేసి ఇస్తారనమాట. ఇంకా అవైతే తీసుకొచ్చారు. టిఫిన్ చేసేసి ఇంకా అదైతే వంట చేయాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయాలి. సో ఇంకా రైస్ అయితే చాలా ఉందన్నమాట నైట్ది, అందుకని చెప్పేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా ఈరోజు లేట్గా లేవడం వల్ల ఇంకా టిఫిన్ లేట్గా చేసేసాను. నైట్ మూవీ చూసుకుంటా ఉండిపోయామన్నమాట. లక్కీ భాస్కర్ మూవీ చూసాము, అందుకే లేట్గా పడుకున్నాము. అందుకే పిల్లలు కొంచెం లేట్గా లేసారు, అందుకే లేట్గా టిఫిన్ చేస్తున్నాను. సో ఇంకా లెమన్ రైస్ చేసేవరకు ఇంకా తమ్ముడు కూడా వచ్చాడనమాట. అందరం కలిసి అయితే తింటున్నాము. ఇంకా బావ అయితే ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అందుకే ఇంకా మేమే తినేస్తున్నాము. ఆఫ్టర్నూన్ వరకు బావ వస్తాడు. వచ్చేసరికి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా తిన్న తర్వాత టీ తాగేసి ఇంక ఇక్కడ బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. నైట్ నుంచి అయితే క్లీన్ చేయలేదు, అందుకే అవన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా మేమైతే ఇంక ఇక్కడ తమ్ముడు మళ్ళీ తాగుతా అంటే టీ పెట్టాను. నైట్ గ్యాస్ అయిపోయింది అనమాట. గ్యాస్ అయిపోతే ఇంకా సాటర్డే మార్నింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు అయితే గ్యాస్ రాలేదు. ఇంకా సండే రోజు మార్నింగ్ వచ్చింది. ఇంకా సాటర్డే అంతా కూడా ఇండక్షన్ స్టవ్ మీదనే వంట చేసేసాను. ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా కర్రీ అయితే ఇండక్షన్ స్టవ్ మీద చేసేసాను. ఇంకా అది అలానే ఉండిపోయింది, అందుకే అని చెప్పేసి టీ ఒకటి దాని మీద వేడి చేస్తున్నాను. రైస్ ఏమో ఇంకా ఆల్రెడీ లెమన్ రైస్, ఇంకా గ్యాస్ వచ్చిందని చెప్పేసి గ్యాస్ మీద లెమన్ రైస్ చేసేసాను. ఇక్కడ తమ్ముళ్ళకు మళ్ళీ మేమైతే మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తాగుతున్నాం అనమాట టీ. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మార్నింగే ఫిష్ అయితే తీసుకొచ్చాడు. అవన్నీ కూడా క్లీన్ చేసి అక్కడే తీసుకొచ్చాడు. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా అవైతే అన్నీ ఉప్పు కారం పసుపు అవన్నీ మసాలాలు పట్టించి పక్కనైతే పెట్టాలి. సో ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా టీ కూడా తాగేసి ఇంకా ఫిష్ ముక్కలకైతే మసాలాలన్నీ కూడా పట్టిస్తున్నాను. ఉప్పు కారం పసుపు అలాగే మసాలా వేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి పట్టించి పెడుతున్నాను. ఒక 1/2 అవర్ ముందు ఇలా కలిపి పెడితే మనకు వండుకునే వరకే ఇంకా మంచిగా ముక్కకంతా కూడా మసాలా పట్టిస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా కలుపుతున్నాను. సరే, ఆల్రెడీ చింతపండు కూడా నానేసాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి, అవి పిండేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఈ లోపైతే ఇవి మంచిగా మసాలా అంతా కూడా పట్టించి పెడితే మంచిగా మసాలా అంతా కూడా ముక్కలకైతే పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక ఇవి కలుపుతున్నాను. ఇవి కలిపేసి పిల్లల యూనిఫామ్స్ పిండేస్తే వంట చేయొచ్చు అనమాట. కలపడం అయితే అయిపోయింది, చూపిస్తాను చూడండి. సో చూసారా, ఇంకా ఉప్పు కారం పసుపు గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలా అంతా కూడా కలిపేసాను. ఇంకా చింతపండు కూడా నానేసాను. సో ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట. పిల్లల యూనిఫామ్స్ అలాగే సాక్స్లు ఇంకా వైట్ షర్ట్స్ బావై ఇంకా కొత్తవి ఉంటే నేనైతే అన్నీ కూడా చేతితోనే పిండేస్తాను. అవన్నీ కూడా పిండేసి ఎండేసి వచ్చాక ఇంకా వంట అయితే చేస్తున్నాను. వంట చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ కావాలి. ఇంకా నేనైతే ఫిష్ కర్రీ చాలా సింపుల్గా ఉంటాను. కొంచెం ఆయిల్ జీలకర్ర వేసేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసి ఇంకా తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకా పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అన్ని మసాలాలు అయితే కలిపి పెట్టాము కదా, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఆయిల్ ఇవన్నీ కలిపి పెట్టాము కదా, 1/2 అవర్ ముందు ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కలకైతే మంచిగా మసాలాలు పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట.
చూసారా, ఇంక ఇవి కూడా మనం పోపెట్టుకున్న దాంట్లో వేసేసి అవి ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత మనం చారు అంటే చింతపండు గుజ్జు వేసుకోవడమే. మీకు ఎంత పులుపు కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇలా సింపుల్గా వండిస్తాను ఫిష్ కర్రీ. ఇంకా అత్తమ్మ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేనైతే వీడియో పెట్టాను కదా అత్తమ్మ ఇలా వండుతుంది అనేది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంక ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా పీసులు అన్నీ కూడా వేసేసి ఇంక ఇవి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసి మనమైతే ముక్కలకంతా సూప్ పట్టే విధంగా మంచి చిక్క గ్రేవీ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకా బావ కూడా 1:32 వరకు అయితే ఆఫీస్ నుంచి వచ్చాడనమాట. ఇవాళ సండే కాబట్టి హాఫ్ డేనే ఉంటుంది. ఈ మధ్యలో అయితే హాఫ్ డేనే వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ అందరం కూడా కలిసి అయితే తింటున్నాము. ఇంకా తినేసి అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే అలా పడుకున్నాం అన్నమాట. ఇంకా పడుకొని లేచాక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే సొరకాయ సర్వపిండి అయితే చేస్తున్నాను. సొరకాయ మంచిగా తురిమేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, అలాగే ఇంకా పల్లీలు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసి ముందుగా కలిపేసుకొని ఇంకా పిండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ముద్దలాగా కలుపుకొని సర్వపిండి అయితే పెట్టాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇంకా టీ తాగుకుంటూ ఇంకా సర్వపిండి అయితే తినేశారు. ఇంకా చూసారా, ఇలా కలుపుకొని ఇంకా మనమైతే సర్వపిండి లాగా పెనంలో ఒత్తుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ సర్వపిండి గారెల కంటే కూడా సొరకాయ సర్వపిండి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా పిండి అంతా కూడా పెనంలో ఒత్తుకొని ఇలా మంచిగా హోల్డ్ చేసుకొని పైనుండి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకొని మంచిగా కాల్చుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసి చూడండి. సో ఇంక ఇక్కడ వీళ్ళకైతే సర్వపిండి చేసిస్తే వాళ్ళైతే టీ తాగుతూ తినేస్తున్నారు. ఇంక ఇక్కడ సర్వపిండి పెట్టిన తర్వాత మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకా డబ్బాలో పెడుతున్నాను. ఇంకా వాళ్ళైతే అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసానమాట. ఇంకా మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిల్లలు రేపు స్నాక్స్గా తింటారని చెప్పేసి ఇంకా మిగతా పిండి అంతా కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి కూడా నెక్స్ట్ డే సర్వపిండి పెట్టుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ పిల్లలైతే మార్నింగ్ ఫిష్ తీసుకొచ్చాడు కదా, పిల్లలు సరిగ్గా తినలేదని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే పిల్లల కోసం చికెన్ తీసుకొచ్చాడు. మాకైతే ఫిష్ కర్రీ ఉంది. ఇంకా పిల్లలు ఇద్దరి కోసం అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ వండుదామని చెప్పేసి చికెన్ అయితే ప్లేట్లో వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకుందామని ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. తమ్ముడైతే సందీప్ కూడా వస్తానన్నాడు. మధ్యాహ్నం అయితే రాలేదు, కొంచెం ఆఫీస్లో బిజీ ఉండి మధ్యాహ్నం రాలేదు. వాడిని అయితే ఇప్పుడు రమ్మంటే వాడు కూడా వచ్చేసాడనమాట. ఇంకా మాకు ఫిష్ కర్రీ ఉందని చెప్పేసి పిల్లలిద్దరి కోసమే చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ తీసుకురావడంతోనే చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టి ఇంకా చికెన్లో వేయడానికి టమాటాలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇవన్నీ కట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందనమాట. అవి అయితే దంచుతున్నాను. ఇంకా ఫ్రెష్గా వేద్దామని చెప్పేసి అల్లం వెల్లుల్లి కూడా దంచి పెట్టుకొని ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట అదంతా కూడా ఏం చూపించలేదు, ఇంకా ఫాస్ట్గా వండేసాను. ఇంకా వంట చేస్తూ నేనైతే బౌల్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే అలా అలసిపోయి పడుకున్నాము, అందుకని చెప్పేసి ఇంకా అవి క్లీన్ చేయలేదు. వంట చేస్తూ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయితే కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఇవి వంట చేస్తూ ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ తిన్న తర్వాత మిగతావన్నీ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇంక ఈరోజు సర్వపిండి పెట్టాను కాబట్టి బౌల్ చాలా ఉండిపోయాయి అనమాట. అందుకే ఇంకా వంట చేస్తూ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే ఇద్దరి కోసమే కదా చికెన్ కర్రీ అని చెప్పేసి ఇంకా దగ్గరికి కూడా వండేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఫాస్ట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా తిన్న తర్వాత అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా
పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయింది, అందరికి కూడా పెట్టేశాను. ఇంకా అందరం తినేసి ఇంకా మళ్ళీ తర్వాత తిన్న తర్వాత డిన్నర్ చేసిన బౌల్ అన్నీ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా బౌల్ అయితే అలా పక్కన పెట్టేశాను. సో ఇంక ఇక్కడ ఆశ పాపకి అయితే తినపెట్టాగా నేను తిందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆశ పాపకు తినబెడుతున్నాను. వీళ్ళకు చికెన్తో తినబెడుతున్నాను. తమ్ముని వాళ్ళకైతే ఇంకా ఫిష్ కర్రీ వేసేసాను. నేను కూడా ఫిష్ కర్రీతో తినేసి ఇంకా ఫైనల్గా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పడుకుండిపోయాను. సో వ్లాగ్ అయితే ఇదే అండి, సండే ఫుల్ డే వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.